అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కె దండపాణి గారు రచించిన అనాగరికుడెవరు అనే కథను విందాం. ఈ కథ నవంబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం ఈజిప్టు దేశాన్ని మెహర్ అనే ఒక గొప్ప సుల్తాను పరిపాలించాడు. ఉన్నదానితో తృప్తిపడక రాజ్యాన్ని పెంచాలన్న ఆశ కలిగింది అతనికి. ఈ ఆశతో మెహర్ సుల్తాన్ చుట్టుపక్కల దేశాలన్నింటినీ ఆక్రమించుకొని ఆ రాజుల చేత కప్పాలు కట్టించుకుని ఎలాగైనా చక్రవర్తిని అనిపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఖజానాలోని సొమ్ము అంతా వెచ్చించి గొప్ప సేనలను పోగు చేసి విజయయాత్ర సాగించాడు. దండెత్తి వచ్చిన మెహర్ని పౌరుషవంతులైన రాజులు కొందరు ఎదిరించారు. కానీ సముద్రానికి మళ్ళీ పొంగి వచ్చిన ఈజిప్టు సేనల ముందు వాళ్ళ పౌరుషం వృధా అయింది. ఆ మహావీరులు యుద్ధంలో ప్రాణాలను కోల్పోవలసి వచ్చింది. మెహర్ని ఎదిరించి లాభం లేదని కొందరు రాజులు సంధి చేసుకుని కప్పాలు కట్టడానికి ఒప్పుకున్నారు. రాజ్యాలు వశమవుతున్న కొద్దీ మెహర్కి దాహం ఎక్కువైంది. కొత్తగా వశమైన దేశాలలోని సొమ్మంతా కొల్లగొట్టి తీసుకుపోయి కొత్త సైన్యాలను పోగు చేసి కొత్త ప్రాంతాలపైన ఇంకా దండయాత్రలు సాగించాడు. ఇలా దౌర్జన్యానికి గురి అయిన దేశాలలో షికాంగు అనేది ఒకటి. షికాంగు కొండలతోనూ అడవులతోనూ నిండి ఉన్న దేశం. అహంకారం కొద్దీ మెహర్ ఆ దేశాన్ని కూడా ముట్టడించాడే కానీ దాని జోలికి పోకపోతేనే తీరిపోను. షికాంగు రాజు అనుచరులంతా మన దేశంలోని బిల్లుల వంటి ఆటవికులు. ఏ చెట్టు మీదో పుట్ట వెనక నుంచో పొంచి ఉండి విషం పూసిన బాణాలను ప్రయోగించి మెహరసేనులో చాలామంది వీరుల ప్రాణాలు తీశారు. ఏమరపాటున రాత్రివేళ నిద్రపోతుండగా చూసి చీమల బారులకు మళ్ళీ తండోపతండాలుగా కొండదిగి వచ్చి మెహర్ సైనికులలో ఎక్కడ వాళ్ళనక్కడ నరికి పోగులు పెట్టి పారిపోయారు. అప్పుడు ముఖ్య సేనాని చక్రవర్తితో, ప్రభు, మనం ఈ దండయాత్ర వదులుకొని తిరుగుదారి పట్టడం శ్రేయస్కరం. చావగా మిగిలిన సైనికులంతా స్వదేశానికి పోవాలని కోరుతున్నారు అని మనవి చేశాడు. కానీ మెహర్ ఒప్పుకోలేదు. అతనికి పట్టుదలే ప్రధానం. ప్రభు, తమరు చక్రవర్తులు అనిపించుకున్నారు. నైలు నదీ ప్రాంతానికి అంతకు ఏకఛత్రాధిపత్యం వహించారు. ఇంతటితో ఆగటం మంచిది. జయించిన దేశాలను నిలబెట్టుకోగలిగితే అదే 10,000 అన్నాడు సేనాని. ఈ షికాంగు రాజ్యాన్ని వశం చేసుకోవాలి, కదలాలి. ఇంతమందిని లొంగ తీసుకుని చివరికి ఒక కొండరాజుకు లొంగిపోవడమా అన్నాడు మెహర్. మెహర్ ఆజ్ఞకు తిరుగులేదు. లెక్క లేకుండా సొమ్ము వెచ్చించి కొత్త సేనలను రప్పించారు. ఆ రాజును వశం చేసుకోవాలన్న పట్టుదలే కానీ రాళ్ళు రప్పలు తుప్పలు తప్ప ఏమీ లేని ఆ అడవులను వశం చేసుకోవటం వల్ల ఒరిగే భాగ్యమేమీ లేదని మెహర్కు తట్టలేదు. పట్టుదలే ప్రధానంగా షికాంగు రాజైన బెట్సును ప్రాణాలతో కానీ చంపివేసి కానీ తెచ్చి ఎదుట పెట్టిన వాడికి 1000 మొహరైలు ఇస్తానని సైనికులకు పురికొల్పాడు. మెహర్ సైనికులు అదే పనిగా అడవిలో చొరబడి కనపడ్డ భిల్లు వీరుడినల్లా వధించటం మొదలుపెట్టారు. భిల్లుడొక్కడు 10 మందిని చంపితే కానీ చావలేదు. కానీ నేల మీద ఈనినట్టుగా పుట్టుకొస్తున్న ఈజిప్టు సేనలు నెగ్గు రావడం మాత్రం అసాధ్యమని అనిపించింది వాళ్లకు. బెట్సు రాజు మొదట సంధి చేసుకుందామనుకున్నాడు. కానీ మెహర్ ఒప్పుకోడని, సంధి కోసం వెళితే పట్టుకుని కసికొద్దీ చిత్రవధ చేయిస్తాడని తెలుసు. కాబట్టి ఈ పరిస్థితిలో యుద్ధం చేసి వీరస్వర్గం పొందడమే మేలనుకున్నాడు. ఈ నిశ్చయంతో బిల్లులందరినీ వెంటబెట్టుకుని ఈజిప్టు సేనల్ని 2 కొండల మధ్య ఘోరంగా ఢీకొన్నాడు. ఆ మహాయుద్ధంలో చివరికి మెహర్కే విజయం లభించింది. బిల్లు వీరుడొక్కడు మిగలలేదు. అయితే మెహర్ సైన్యంలోనూ వేలాది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. బెట్సు ఎక్కడా అని అడిగాడు మెహర్ ఆత్రంతో. గాయాలతో నిండి ఉన్న అతని కళేబరం యుద్ధరంగంలో మన సైనికుల పీనుగుల మధ్య పడి ఉంది ప్రభు అన్నాడు ఒక సేనాని. అతడిని చూడాలన్న ఆసక్తితో మెహర్ బయలుదేరి వెళ్ళాడు. అతడు చేరుకునేసరికి అక్కడ కారు నలుపు శరీరంతో భయం గొలిపే ఆకారంతో ఎత్తైన మనుష్యుడొకడు ఆ వేలాది పీనుగుల మధ్య నలువంకలా పరిగిస్తూ నిలబడి ఉన్నాడు. వాణ్ణి చూడటంతోనే మెహర్, ఎవరు నువ్వు అని అడిగాడు. వీడెవడో నరమాంస భక్షకుడు, పీనుగులను పీకు తినడానికి వచ్చాడు అన్నాడు సేనాని. సేనాని చెప్పింది నిజమే. ఆఫ్రికా దేశపు అడవులలో మనుష్యుల మాంసం తినేవాళ్ళు ఎందరో ఉన్నారు. మెహర్ ఆ నరమాంస భక్షకునితో, ఇంత మాంసం లభించింది కదా, ఏదో ఒక శవాన్ని తీసుకుపోక అలా దిక్కుదిక్కులు చూస్తున్నావేం అని అడిగాడు. వీళ్ళందరూ తినడానికి ఎవరో చంపుకున్నారు. నాకు కావలసింది ఒక్కటే శవం. అయినా వారి అనుమతి తీసుకుని మరీ తినడం ధర్మం కదా, అందుకని ఆ చంపిన వారి కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను అన్నాడు నల్లవాడు. మెహర్ పక్కున నవ్వి, వీళ్ళనందరూ చంపించింది నేనే, కానీ తినడానికి మాత్రం కాదు అన్నాడు. నల్లవాడు ఆశ్చర్యాన్ని వెలుగుచుతూ, తినటానికి కాకపోతే ఇంతమందిని వృధాగా ఎందుకు చంపినట్టు అని ఎదురు ప్రశ్న వేశాడు నిర్భయంగా. మెహర్ చక్రవర్తి సేనానితో, వీడు కేవలము అనాగరికుడు.
వీడికి నచ్చినట్టు మనం తెలియచెప్పడం అసాధ్యం అన్నాడు. అంతటా చక్రవర్తికి వెనుకగా ఎవరో నవ్వుతున్నట్టు అలికిడి అయింది. మెహర్ గభీమని వెనక్కి తిరిగి చూసేసరికి అడవులలో తపస్సు చేసుకునే ఫకీర్ ఒకడు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాత్మా, నవ్వారెందుకు అని అడిగాడు మెహర్ విస్మయంతో. సుల్తాన్, నీవు కేవలం అనాగరికుడని భావించే ఈ నరమాంస భక్షకుడు ఆకలి తీర్చుకోవడానికే కానీ అనవసరంగా తోటి మానవుల ప్రాణం తీయడు. నీవో సామ్రాజ్యాన్ని వ్యాపింపచేయాలనే కాంక్షతో యుద్ధాలు తలపెట్టి లక్షలాది మానవుల ప్రాణాలు నిష్కారణంగా తీయించుతున్నావు. ఒక్క క్షణం ఆలోచించు, మీ ఇద్దరిలో అనాగరికులు ఎవరో నీకే తెలుస్తుంది అన్నాడు ఫకీరు పిడుగులు పడినట్లుగా పలుకుతూ. ఫకీరు మాటలలోని సత్యాన్ని గ్రహించి మెహర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. అంతేకాదు, ఆ క్షణంలో అతని మనస్సు మారిపోయింది. ఇక ఈ రోజు నుంచి యుద్ధమనే మాటనే తలపెట్టనని నిశ్చయించుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.